భక్తి ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? వారి గ్రహ సంచారం ఎలా ఉండనుంది? వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది? ఎటువంటి స్తోత్రాలు పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి? ఎటువంటి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి మన స్టూడియోలో ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అధో అధిపతిం విశాం అస్యాః పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రమృషభం కృణు. నమస్కారం. గురుగారు, ఈ వారం గ్రహాల సంచారం ఎలా ఉంది? ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృషభ లగ్నం. వృషభ లగ్నంలో సూర్య భగవానుడు, ద్వితీయంలో బుధుడు శుక్రుడు, అనగా మిథునంలో కర్కాటకంలో గురువు, దేవగురువైన బృహస్పతి ఉచ్చులో ఉన్నారు. ఇది చాలా విశేషము. అలాగే సింహంలో కేతువు, కుంభంలో రాహు చంద్రులు, మీనంలో ఎప్పటిలాగానే శని, ఇక స్వక్షేత్రంలో కుజుడు. ఈ వారం 2 స్వక్షేత్ర గ్రహాలు ఉన్నాయి. అలాగే 2వ తేదీ నుండి మొదలైనటువంటి గురుగ్రహ ఉచ్చస్థితి సంపూర్ణమైన శుభ ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఈ వారంలో మారణ గ్రహాలు దేవగురువైన బృహస్పతి కర్కాటకంలోకి, చంద్రుడు మేషంలో, అలాగే కుంభంలో. అధిక జ్యేష్ఠ బహుళ సప్తమి నుండి అధిక జ్యేష్ఠ బహుళ త్రయోదశి వరకు జూన్ 7వ తేదీ ఆదివారం ఉదయం 11:49 చంద్రుడు రాహు వద్ద ఉంటారు. చంద్రరాహు యుతి. రాత్రి 9:45 శుక్రుడు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. జూన్ 8 సోమవారం బహుళాష్టమి, శుక్రుడు కర్కాటకంలో ఉంటారు. రవి మృగశిర నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశిస్తారు. జూన్ 10 బుధవారం శుక్రుడు బృహస్పతి కలుస్తారు. గురువారం పరమ ఏకాదశి, బుధుడు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. శుక్రుడు పుష్యమి నక్షత్రంలో ఉంటారు. 12 శుక్రవారం రవి మృగశిర నక్షత్రం 2వ పాదంలో ఉంటారు. ప్రదోష వ్రతం 13 శనివారం మాస శివరాత్రి, శని త్రయోదశి, చంద్రుడు కృత్తికా నక్షత్ర సమూహంలోకి ప్రవేశిస్తారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళ పంచాంగ సంబంధమైన విషయాలు. గురుగారు, మేషరాశి వారికి ఎలా ఉంది? మేషరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో చంద్రరాహువులు, తృతీయంలో శుక్రుడు. ఏకాగ్రతతో పనులు మొదలు పెడితే విజయం లభిస్తుంది. ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. సమయానుకూలంగా పనులు చేయాలి. శుక్ర బలము ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ చంద్రరాహుల ప్రభావం చేత ప్రారంభించిన పని బాధ్యతాయుతంగా పూర్తి చేసుకునే వీలు ప్రసాదిస్తుంది. లక్ష్యంపై దృష్టి నిలపండి. మీ నిర్ణయాలు క్రమంగా కార్యసిద్ధినిస్తాయి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఆ శుక్రయోగము వాహన యోగాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత రెట్టింపు ఫలితాన్ని సాధించే వీలు కలుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా ముఖ్యమైన పనుల్లో విజయం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పదే నిరుత్సాహానికి గురి కాకుండా ఉత్సాహంగా, ధైర్యంగా, మంచిగా ఆలోచించడం మంచిది. ఇతరులతో పోల్చుకోకుండా మీ కృషిపై మీరు నమ్మకాన్ని ఉంచండి. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ మీ ప్రయత్నాలు మేలు చేస్తాయి. ఇదే విధంగా కృషి చేస్తే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. ఓర్పు సహనం చాలా వరకు శక్తిని ప్రసాదిస్తుంది. ప్రశాంతమైన జీవన విధానం కొనసాగుతుంది. శుభ భవిష్యత్తుగా అవకాశం ఉన్నది. మేషరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించాలి. ఏ ఆలయాలను సందర్శించాలి? సుబ్రహ్మణ్య దర్శనం శుభప్రదం. ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? కందులు దానంగా సమర్పించండి. గురుగారు, వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా ఉన్నాయి. రెండు రాసులలో
2 గ్రహాల చొప్పున, ఒక రాశిలో ఒక గ్రహం చొప్పున. 2వ రాశిలో బుధ శుక్రులు, 10లో చంద్రరాహువులు, లాభంలో శని. అద్భుతమైన వ్యాపార లాభాలు ఉంటాయి. బుద్ధిబలం విశేషంగా సహకరిస్తుంది. మీరు చేస్తున్న ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ వాటిలో కృషిని కొనసాగించండి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి బంగారు భవిష్యత్తుని సొంతం చేసుకోవడానికి కాలం సహకరిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ధర్మబద్ధంగా ముందుకు సాగండి. ఎంత కృషి చేస్తే, ఎంత సాధన చేస్తే అంతకు రెట్టింపు ఫలితం వస్తుందని గమనించండి. ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవాలి. దైవబలం సహకరిస్తుంది. ధనయోగం బ్రహ్మాండంగా ఉన్నది. సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. మీ అవసరాలకు తగ్గట్టుగా ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఇదే విధంగా కృషి చేయడం వల్ల ఉద్యోగంలో కూడా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా తలదూర్చవద్దు. మీ పనులపై మీరు దృష్టి నిలపడం చాలా అవసరం. మనోబలం సర్వప్రధానమని గమనిస్తూ గౌరవప్రదమైన పనులు చేసి విజయం సొంతం చేసుకోండి. గురుగారు, వృషభ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారికి అద్భుతమైన గ్రహయోగం ఉన్నది. దుర్గా ధ్యానం చేస్తే మరింత విజయాలు సిద్ధిస్తాయి. ఏ ఆలయాలను సందర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఎటువంటి దానాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి? దానాలు అవసరం లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో కుజుడు ఏకాదశంలో ఉన్నప్పుడు ధైర్యము, సాహసము, ఉత్సాహము, భూ సంబంధమైన విషయాలు, శత్రువులపై విజయము ఇవన్నీ ఉంటాయి. ద్వితీయంలో గురువు ఉన్నప్పుడు మాట నిలుపుకోవటం, గౌరవము, సంపదలు, అదృష్టము, ప్రతిభ ఇవన్నీ లభిస్తాయి. జన్మ శుక్రయోగం సౌఖ్యాన్ని, సంపదని ప్రసాదిస్తుంది. తృతీయ కేతు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తారు. అదృష్టయోగం సూచితం. ప్రారంభించిన పనులు త్వరగా విజయాన్ని ఇస్తాయి. ఏకాగ్రతతో సకాలంలో మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి. పనులు ప్రారంభించిన తర్వాత ధర్మబద్ధంగా, నిజాయితీగా పనిచేసి పెద్దల నుండి గుర్తింపు పొందుతారు. ప్రతిభతో ముందుకు సాగండి. మీ ప్రతిభను నలుగురు గుర్తిస్తారు. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్థిరత్వం ఏర్పడుతుంది. ధర్మబద్ధంగా విజయాలు సాధిస్తారు. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉన్నది. ప్రశాంత చిత్తంతో భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేయండి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు లోతుగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా చైతన్యంగా పనిచేయండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ కొత్త ప్రయోగాలు చేయకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే మంచి మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయడం అవసరం. శాంతంగా సంభాషించడం, ప్రతిభను ప్రదర్శిస్తూ ముందుకు సాగితే మంచి విజయాలు సొంతమవుతాయి. మిథున రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మిథున రాశి వారు లక్ష్మీ ఆరాధన చేయడం మంచిది. ఏ ఆలయాలను సందర్శిస్తే బాగుంటుంది? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో రవి, ద్వాదశంలో శుక్రుడు. కార్యాచరణ బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు మేలు చేస్తాయి. లక్ష్మీ యోగం సహకరిస్తోంది. మీ కృషి ఆర్థికంగా విజయాన్ని ప్రసాదిస్తుంది. ఆ దిశగా ఆలోచనలు చేసి లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలి. యోగ్యతను పెంచుకుంటూ ముందుకు సాగండి. గృహ వాహనాది యోగాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభమవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. దేనికోసమై మీరు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. ఏకాదశంలో ఉన్న సూర్యగ్రహము శుభప్రదమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. ప్రధాన కార్యక్రమాల్లో విజయం ఉంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అనేక విధాలుగా లాభపడతారు. అందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించి ప్రత్యక్షంగా ఆ ఫలితాలను సొంతం చేసుకోండి. మనోబలం అన్ని విధాలా ముందుకు నడిపిస్తుంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నాయి కాబట్టి సమిష్టి కృషి అవసరం. సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగితే విజయం మీదే. కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చదివినా విన్నా మేలు జరుగుతుంది. ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది? విష్ణు దర్శనం శక్తినిస్తుంది. ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? పెసలు దానం కలిసి వస్తుంది. గురుగారు, సింహరాశి వారికి ఎలా ఉంది? సింహరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో బుధుడు, శుక్రుడు, దశమంలో రవి, సప్తమంలో చంద్రుడు. ప్రతిభతో పనిచేసే లక్ష్యాలను పూర్తి చేసుకునే కాలం ఇది. ప్రతి నిమిషం అభివృద్ధిని ప్రసాదిస్తుంది.
ఈ వారంలో విశేషమైన గౌరవం లభిస్తుంది. ప్రధానంగా వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. తోటి వారి నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అలాగే పెద్దల నుండి మీరు చేస్తున్న కృషికి గుర్తింపు ఉంటుంది. సమాజంలో సృజనాత్మకంగా పనిచేసి ఉత్తమ ఫలితాలను సాధించడానికి మార్గం సుగమమవుతుంది. అందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించండి. ఆదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. అలాగే ఏకాదశంలో ఉన్న బుధయోగము వ్యాపారపరంగా అభివృద్ధిని ప్రసాదిస్తుంది. వ్యాపారంలో తీసుకునే ప్రతి నిర్ణయము మేలు చేస్తుంది. మీ నుండి తోటి వారికి ఉపకారాన్ని ప్రసాదిస్తుంది. వ్యాపారంలో ఉన్నత స్థితికి మార్గం సుగమమవుతుంది. శాంతంగా తెలివిగా ఆలోచించి పనిచేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు సాధిస్తారు. రాజ్యకేంద్రంలో ఉన్న సూర్య భగవానుడు ఉద్యోగంలో మేలైన ఫలితాలను అనుగ్రహిస్తారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రశాంతమైన జీవన విధానం కొనసాగుతుంది. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది? వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేస్తే కలిసి వస్తుంది. ఏ దానాలు చేస్తే వారికి బాగుంటుంది గురుగారు? అష్టమంలో శనున్నాడు, నువ్వులు దానంగా సమర్పించండి. గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యారాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో గురువు, 6లో చంద్రరాహువులు. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో అమలు చేయడం ద్వారా మీ పనుల్లో అదృష్టం కనపడుతుంది. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఏకాదశంలో గురుబలం సహకరిస్తుంది. ఏకాగ్రతతో మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి. సరైన ప్రణాళిక అవసరం. చంచలత్వంతో ఏ నిర్ణయాలు తీసుకోకండి. పని మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో విసుగు చెందవద్దు, వాయిదా వేయొద్దు. ఇతరుల కోసం పని చేయకుండా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలి. బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సూర్య, కుజ, బుధ, శుక్ర యోగాలు వ్యతిరేక స్థితిలో ఉన్నాయి కాబట్టి అడుగడుగునా ఆటంకాలు ఎదురు కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే విఘ్నాలను అధిగమించి సత్ఫలితాలు సాధిస్తారు. సహనం చాలా అవసరం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఉద్యోగంలో ఏర్పడే సమస్యల నుండి బయటపడవచ్చు. శాంతంగా సంభాషించండి. సున్నితంగా వ్యవహరించండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధిగమించండి. భవిష్యత్తు కోసమై కృషి చేయండి. కన్యా రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? కన్యారాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఏ ఆలయాలను దర్శించాలి? కన్యారాశి వారు నవగ్రహాలని దర్శించాలి. ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది వారికి? ప్రధానంగా సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. గురుగారు, తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 9లో శుక్రుడు, 6లో శని, లాభంలో కేతువు. లక్ష్మీ కటాక్షం ఉన్నది. సకాలంలో కర్తవ్యాలను ప్రారంభించడం ద్వారా ఆటంకాలను అధిగమించి కార్యసిద్ధిని పొందే అవకాశం కలుగుతుంది. ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి అనే నిర్ణయం అవసరం. గందరగోళ స్థితి ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికలతో ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోండి. ప్రతి అంశంలో స్పష్టత ఉండాలి. ఒత్తిడికి గురి కాకుండా ఒక ప్రణాళిక ద్వారా ముందుకు సాగండి. మానసిక సంఘర్షణ ఏర్పడకుండా ఉండటం కోసమై దగ్గర వారి సూచనలు తీసుకోవాలి. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. వాయిదాలు వేయొద్దు. తెలియని ఆటంకాలను శాంతంగా పరిష్కరించాలి. విసుగు చెందరాదు. వినయపూర్వకమైన ప్రవర్తన ఉద్యోగంలో మేలు చేస్తుంది. తోటివారి నుండి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో తెలియని ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి అవగాహనతో, సహనంతో ముందుకు సాగండి. అనుభవంతో నిర్ణయాలు తీసుకోండి. శాంతంగా ఉండండి. దేనికి వెనకడుగు వేయద్దు. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మీ సంస్కారం, పట్టుదల శక్తిని ప్రసాదిస్తాయి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పనులు చేయాలి. చేస్తున్న పనిలో సాధన అవసరం. అనుభవంతో ముందుకు సాగితే సరిపోతుంది. తులారాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే మంచిది? తులారాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఏ ఆలయాలను దర్శిస్తే మంచిది? అలాగే ప్రత్యేకంగా గురుగ్రహాన్ని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? గురు ప్రీతిగా శనగలు దానం చేయండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా 6లో కుజుడు, 9లో గురువు, 8లో శుక్రుడు, 10లో కేతువు. అద్భుతమైన శుభకాలం కొనసాగుతోంది. ప్రారంభించిన పనుల్లో విజయం ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు మొదలుపెట్టి శ్రద్ధగా ఆశాంతం పనిచేస్తే మంచి లభిస్తుంది. విజయాలుంటాయి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ధనయోగం స్థిరాస్తుల రూపంలో వృద్ధిని ప్రసాదిస్తుంది.
నిర్ణయాత్మకంగా అడుగులు వేయండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ధర్మబద్ధంగా ముందుకు సాగండి. దేనికి వెనకడుగు వేయొద్దు. సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని ప్రసాదించే కుజగ్రహం ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. విచక్షణా జ్ఞానంతో పనిచేయటం అవసరం. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను బుద్ధిబలంతో శాంతంగా అధిగమించి పెద్దల మెప్పును పొందాలి. వ్యాపారంలో సమస్యలు రాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా ఒక మెట్టు దిగైనా సరే మంచి నిర్ణయాలు తీసుకుంటూ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. వారం మధ్య భాగంలో ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. జీవితాన్ని మలుపు తిప్పే విధంగా కొన్ని నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని అనుకూలంగా ప్రసాదిస్తాయి. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. వృశ్చిక రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం మంచిది. ఏ ఆలయాలను దర్శించాలి గురుగారు వారు? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో సూర్యుడు, 3లో చంద్రరాహులు. ఉద్యోగ ఫలాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సంతృప్తికరమైన ఫలితాలని ఉద్యోగపరంగా, మీ వ్యక్తిగత వ్యాపార విషయాల్లో, అలాగే వృత్తిపరంగా సాధిస్తారు. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. విశ్వాసం లభిస్తుంది. నమ్మకం పెరుగుతుంది. పనుల్లో స్పష్టత వస్తుంది. చేయగలననేటటువంటి ధైర్యం పెరుగుతుంది. విజయం లభిస్తుంది. గుర్తింపు ఉంటుంది. ప్రోత్సాహాన్ని పొందుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉండాలంటే సాహసోపేతంగా కృషిని ధర్మబద్ధంగా చేయాలి. అప్పుడే మీ ఆశయాలు ఆర్థికంగా బలపడతాయి. లక్ష్యం చెరువులోనే ఉన్నది కాబట్టి పనులు వాయిదా వేయకుండా జాగ్రత్తగా, స్పష్టంగా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం మంచిది. అదేవిధంగా వ్యాపారంలో కూడా తెలివిగా వ్యవహరించడం ద్వారా విఘ్నాలను అధిగమించవచ్చు. వ్యాపారంలో కొన్ని సమస్యలు స్వల్పంగా గోచరిస్తున్నప్పటికీ పొరపాట్లు చేయకుండా లక్ష్యంపై దృష్టి నిలిపినట్లయితే ఆ వ్యాపార బలం పెరుగుతుంది. విఘ్నాలు తొలగుతాయి. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఒక పని తర్వాత ఒక పని బాధ్యతాయుతంగా చేయండి. మీరు అనుకున్న విధంగానే భవిష్యత్తు గోచరిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలను ప్రసాదిస్తాయి. ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? ధనుస్సు రాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవడం ద్వారా కార్యసిద్ధి ఉంటుంది. వారు ఏ ఆలయాలను దర్శించాలి? విష్ణు దర్శనం మేలు చేస్తుంది. ధనస్సు రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది? దానాలతో పని లేదు. ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో బుధుడు, 7లో గురువు, తృతీయంలో శని. వ్యాపార లాభాలుంటాయి. వ్యాపారంలో గతంలో పూర్తి కాని పనులు ఇప్పుడు విజయవంతమవుతాయి. వ్యాపారంలో నైపుణ్యం పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో సృజనాత్మకత పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది. స్పష్టత వస్తుంది. కాలానుగుణంగా విజ్ఞానాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది. నిరంతర సాధన లక్ష్యాన్ని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. గౌరవప్రదమైన జీవన విధానం కొనసాగుతుంది. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా శ్రమకు తగిన ప్రతిఫలం రావాలంటే సకాలంలో పనిచేయాలి. కారణం సూర్యగ్రహం అనుకూలించట్లేదు కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటూ వినయ విధేయతలతో, ఓపికతో, సహనంతో ముందుకు సాగితే లక్ష్యం సిద్ధిస్తుంది. విజయావకాశాలు చేరువలోనే ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అదృష్టయోగం ఉన్నది. మిత్రుల సహాయ సహకారాలు పరిపూర్ణతను ప్రసాదిస్తాయి. ఎంత కృషి చేస్తే కృషికి తగిన రెట్టింపు ఫలితం లభిస్తుందని నమ్మండి. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? మకర రాశి వారు మహాగణపతిని ఆరాధించాలి. ఏ ఆలయాలను దర్శించాలంటారు? గణపతి దర్శనం విఘ్న నివారణం. ఎటువంటి దానాలు చేయాలి? దాన క్రమంలో సూర్యప్రీతిగా గోధుమలు కొద్దిగా ఆ నవగ్రహాలలోని సూర్యుడి దగ్గరుంచి నమస్కారం చేయండి. గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మచంద్రుడు, తృతీయంలో కుజుడు, పంచమంలో శుక్రుడు. ఏకాగ్రతతో పనులు మొదలు పెట్టండి. మనోబలం చాలా అవసరం. ఒకసారి ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహం చెందవద్దు. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. బాధ్యతాయుతంగా పనిచేయండి. నమ్మకాన్ని ఉంచండి. విశ్వాసంతో ముందుకు సాగండి. మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో అందులో విజయం లభించాలంటే చేసే పనుల్లో శ్రద్ధ పెంచాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో దూకుడుగా ప్రవర్తించవద్దు. సమయం తీసుకోండి. నిదానంగా ఆలోచించండి. సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. అతి విశ్వాసంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో కాలానుగుణంగా వ్యవహరించండి. లక్ష్యాన్ని పూర్తి చేసే క్రమంలో సాధన చాలా అవసరం. అనుభవంతో ముందుకు సాగండి. ఫలితం కోసం వేచి చూడాలి. దేనికి వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకే అడుగు వేయాలి.
కుటుంబ సభ్యులతో కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. మిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆంతరంగిక విషయాలు ఇతరుల వద్ద అధికంగా ప్రస్తావించవద్దు. అతిగా ఎవరినే నమ్మవద్దు. ఆర్థిక సమస్యలు ఎదురుకాకుండా ధైర్యంగా వ్యవహరించాలి. మొహమాటం లేకుండా పనిచేయాలి. ధైర్యంగా తీసుకునే నిర్ణయాల్లో విజయం ఉంటుందని గమనించండి. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు వినటం కానీ చదవటం కానీ చేయాలి. ఏ ఆలయాలను దర్శిస్తే వారికి బాగుంటుంది? నవగ్రహాలని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? నవధాన్యం నవగ్రహాల దగ్గరుంచి నమస్కారం చేయండి. గురుగారు, ఈ వారం మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి 5 గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. తృతీయంలో రవి, చతుర్థంలో బుధ శుక్రులు, పంచమంలో గురువు, షష్టంలో కేతువు. బ్రహ్మాండమైన శుభకాలం కొనసాగుతుంది. ప్రతి పనిలో విజయం ఉంటుంది. ఉద్యోగంలో లక్ష్యం నెరవేరుతుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. మీ కృషిని నలుగురు గుర్తిస్తారు. తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఉత్తమ కార్యాచరణ ద్వారా స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఇదే విధంగా వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి. శుభప్రదమైన భవిష్యత్తుకు బాటలు వేస్తారు. గౌరవం పెరుగుతుంది. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. ఇంటా బయట మేలు జరుగుతుంది. ఆశించిన ఫలితాలు దక్కుతాయి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ధనయోగం విశేషంగా కలిసి వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. పెద్దల నుండి ప్రశంసలుంటాయి. నమ్రతగా ముందుకు సాగండి. గతంలో పోయినవి తిరిగి లభిస్తాయి. చంచల నిర్ణయాలకు దూరంగా ఉంటూ మంచి వివేకవంతమైన ఆలోచన సరళితో శుభ ఫలితాలను సాధించండి. పనిలో విజయావకాశాలు పెరుగుతాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి. మీనరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? అధిక శుభయోగాలున్నాయి కాబట్టి లక్ష్మీ స్తోత్రం మేలు చేస్తుంది. ఏ ఆలయాలను దర్శించాలి? లక్ష్మీ దర్శనం శుభప్రదం. వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది? దానాలు అవసరం లేదు. వీక్షించారుగా, ఇది ఈ వారం వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.